వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని రైతులు గెలిచారు. అమరావతి రాజధాని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బదిలీ వెనుక అమరావతి రాజధాని రైతులు ఎదుర్కొన్న అవమానాలే ప్రధాన కారణం. సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే రైతుల్ని చీడ పురుగుల్లాగా చూడటం, వారిని అంటరాని వారుగా ప్రవర్తించడం, అక్కడున్న అధికారులు అసలు ఆకాశంలో నుంచి ఊడిపడ్డాం, మేము అసలు మనుషులం కాదు, దేవుళ్ళు దేవతలు అన్న టైపులో ఫీల్ అవడం, రైతుల్ని తీవ్రంగా అవమానించడం, ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవడం, ఇవన్నీ రైతుల్ని తీవ్రంగా కలిసివేసింది. అదే విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసానికి, మంత్రి నారాయణ దృష్టికి, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో పాటుగా ముఖ్యమంత్రికి కూడా రైతులు చేరవేశారు ఏదో ఒక విధంగా. దీంతో ముఖ్యమంత్రికి కూడా క్లారిటీ వచ్చింది. రాజధానికి భూములు ఇచ్చి ఎవడో గాలికి పోయే ముండాకోడు గట్ట పోతా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని పోయేవాడు మమ్మల్ని అవమానపరచడం ఏంది? ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు, మేము ఇక్కడ శాశ్వతంగా ఉండాలి, మా భూములన్నీ పోగొట్టుకున్నాం, మా సమస్యలు ఏమన్నా మేము తిరుగుతూ ఉన్నాం, 12 సంవత్సరాల నుంచి పంట లేదు. అలాంటి రైతుల్ని తీవ్రంగా వేధించడం, ఆ పాపం తగిలింది. సరే ఎత్తి పడేసారు ఏడొకట. అయితే మంచి పోస్టే వచ్చింది, దానికి మనమే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది 3వ క్వశ్చన్లు వచ్చాడు, 4వ క్వశ్చన్లు వచ్చారు అని రాస్తూ ఉన్నారు. సహజంగా ఐఏఎస్ అధికారులను 3-4 సంవత్సరాలకు బదిలీ చేస్తారు. ఆ లెక్కను చూసినా కూడా ఇప్పుడు ఆయన 3వ వ్యక్తి, 4వ వ్యక్తి అధికారం చేపట్టారు. ఎవరు అధికారంలోకి వచ్చినా సిఆర్డీఏ కమిషనర్గా వస్తే రైతుల సమస్యలకి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. భూములు ఇచ్చిన రైతుల్ని ఆఫీస్కి వస్తే చీడ పురుగులా చూస్తారా? ఆఫీస్ ఏమన్నా మీ సొంత ఇల్లా? మీ ఇంటికి ఎవరైనా అధికారులు వచ్చారా, రైతులు వచ్చారా? రాలేదుగా. సిఆర్డీఏ కార్యాలయం, రాజధాని కార్యాలయం, రైతుల కార్యాలయం. రైతుల సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే నెక్స్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు. రైతుల సమస్యలే పరిష్కరించకుండా నేను అది చేస్తా, అమెరికా చేస్తా, ఢిల్లీని మించిన రాజధాని చేస్తా, ఈ ముచ్చటంతా రైతులకి న్యాయం చేయకుండా ఆ కథలు చెప్తే తేడా ఇద్ది. ఎవరు రైతులు ఎప్పుడైతే గుంటూరులో సిఆర్డీఏ పరిధిలో రైతులు సమావేశం పెట్టారో అప్పుడే ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అధికారులు ఎవరైనా రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించినా, అవమానకరంగా మాట్లాడినా ఆ అధికారికి పట్టిన గతే పడుతుంది. ఇప్పటికైనా వచ్చే అధికారులు రైతుల పట్ల సానుభూతిని ప్రదర్శించండి, చక్కగా మాట్లాడండి, సరైన సమాధానం ఇవ్వండి, మీ చేతిలో ఉంటే పరిష్కరించండి, లేదంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని పైనుంచి ఊడిపడి అసలు మేము మనుషులమే కాదు, మేము దైవ స్వరూపులు అని ఫీల్ అయ్యే వాళ్ళు అక్కడ ఆ సీట్లో పనికి రారు. అమరావతి రాజధాని రైతులకి ఫస్ట్ న్యాయం చేయండి, ప్రతి సమస్య పరిష్కరించండి, చివరి సమస్య పరిష్కరించే వరకు అధికారులు రైతుల పక్షాన్ని నిలబడండి. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తే వాడు పని చేసుకుని పోతాడు, మీరు అక్కడ తట్ల మోసేది ఏముండదు. ఇప్పటికైనా వచ్చే అధికారులు కానీ ఉన్న అధికారులు కానీ రైతు పక్షపాతిగా వ్యవహరించండి, రైతుల పక్షాన్ని పనిచేయండి. దీనికి సంబంధించి ప్రతి అమరావతి రైతు కామెంట్ చేయండి.